రాకముందుకు నేను చాలా త్రాగేవాడిని. మందు కానీ, కోటరు కానీ, కళ్ళు కానీ, బీర్లు కానీ చాలా విచ్చలవిడిగా తాగేవాడిని. డబ్బులు మాత్రం ఎన్ని జేబులో ఉన్న చేతిలో ఆగకపోయేది, ఖర్చు అయిపోయేది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ డబ్బులు అయినా కూడా మళ్ళీ ఇంట్లో గొడవ, భార్య భర్తలకు ఇద్దరికి కొట్టుకొని ఇద్దరం, మా భార్య మా అత్తగారికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళా మన అంతటా నేనే ఒక్కనే రోజు తాగేవాడిని ఇంటి దగ్గరనే. పైసలు ఎంత ఒక 50,000 దాకా తాగిన మొత్తం. పైసలు ఇంట్లో ఉన్న పైసలు మొత్తం తాగినాక ఇక అయ్యగారు వెస్టింగ్కి వచ్చింది పేరువాళ్ళకు. వెస్టింగ్కి వస్తే మళ్ళీ అయ్యగారు వెస్టింగ్ ప్రార్థన రమేష్ మా ఇంట్లో ప్రార్థన చేసిపోతుంటే ఉన్నాడు ఆయన చెప్పినాక మళ్ళీ నా అంతటా నేనే ప్రార్థన చేయాలని చెప్పని ప్రార్థన చేయించుకున్నాను. చేస్తుంటే అప్పటికే అయ్యగారికి నా మీద ఏదో శక్తి ఉన్నట్టు అని కంట్లో ఒప్పించినట్టు అయ్యగారికి. అప్పుడు నా అంతా నాకు చెప్పాడు. తర్వాత చర్చికి చెప్పిండు. ఇంకా మా అమ్మ, మా నాయన, మా అన్న ఆటో కట్టుకొని చిన్నమ్మాయికి బాగాలేదంటారు, హాస్పిటల్ తీసుకుపోయారు. పెద్దన్నారని చెప్పని ఆటోలో తీసుకొని పోతున్నా కూడా నాకు ఇంకా మందు తాగాలనే పానంగా అవుతుంది. పైసలు లేవు, 2,000 ఉన్నాయి అకౌంట్లో, ఫోన్పేలో 2,000 ఉన్నాయి. హాస్పిటల్లో అప్పటికే మా పెద్దమ్మాయికి జ్వరం వచ్చిందని తెలిసింది. మళ్ళీ చిన్నమ్మాయికి జ్వరం వచ్చిందనేసరికి పైసలు లేవు. వెంటనే మా అమ్మ ఇక పోదాం అంటే నాకు కళ్ళ మీద నీళ్ళు వచ్చి ఏడుస్తున్నాయి. హాస్పిటల్ చాలా వేలు డబ్బులు ఖర్చు అవుతాయి, పైసలు లేవని అని చెప్పని పోతుంటేనే ఇక అదిలోకి పేరువాళ్ళకి వచ్చినాయి. ఆటో ఇది తెచ్చిండు బాగుండేది కాడికి. నాకు కూడా ఫోన్ చేశాను మామూలు హాస్పిటల్లో ఉందంట, బాగాలేదంట పోయేసరికి అప్పటికి ఆ పిల్లగాని డీజిల్ పోసుకుంటే మనం నేను కోట తీసుకున్నాను అని చెప్పని తాగాని పానం ఉంటున్నాను. చిన్నపిల్లి ఊళ్ళో పోగానే ఒక షాప్ ఉంది, ఆ రాత్రికి ఆ డీజిల్ పోసుకో అని చెప్పని అంటుంటే కూడా అట్లా డీజిల్కి ఆపుతారు అసలు. పోదాం పాపం అర్జెంట్ అని చెప్పని పోతున్నాను. చిన్నపల్లి గేట్ మీద పోగానే మల్లెపల్లి జరపకుండా పోయే బండి రైట్ సైడ్కి అజమాపురం రోడ్డు తిప్పింది. ఇక్కడ పోతున్నాయి పిల్లగా మళ్ళీ మల్లెపల్లి కంటే అంటే అజమాపురంలో కూడా ఉందంటమ్మా, ఎక్కించుకొని వద్దారా అని చెప్పి తీసుకుపోయేసరికి చక్కగా ఇంకా చర్చి అయ్యగారి దగ్గర తీసుకుపోయాడు. అయ్యగారు ఎట్నే కూర్చుండు చర్చి ముందు కూర్చుంటే నన్ను తీసుకుపోయి ఇక అయ్యగారి దగ్గర కూర్చోబెట్టినా కూడా నాకు పానం ఉంటే నన్ను ఇంకా తాగాలని నా పిల్లలు కృష్ణయ్య చెప్పిన. అయ్యగారు గెలవకుండా తాగదామని కృష్ణయ్య కోట చెప్పు ఫస్ట్ అయితే తాగినాక తర్వాత చర్చిలో పోతాను చెప్పాను. ఫస్ట్ బయట కూర్చోబెట్టిన ఇట్నే ఇక తాగాలని పానం ఉంటుంది. కానీ అతగానికి డబ్బులు కొట్టిన 250 రూపాయలు ఐవి కోడరు తెచ్చినా తెస్తాడే అని చెప్పని చూస్తున్నా. కానీ అతగాడు చేస్తామా అన్నాడు. కానీ అతగాడు చేయలేదు. నేను మా అమ్మ, మా నాయన ముగ్గురు నాన్న వదిలిపెట్టి మా అన్న అతగాడు కృష్ణయ్య మామ పొద్దుగా వస్తానేమో అని చెప్పని వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు పోయిన ఒక 10 నిమిషాలకు తర్వాత అయ్యగారు నా మీద తల మీద చేసి ప్రార్థన చేసినాక అప్పటికే నా మీద ఉన్న శక్తి వెళ్ళిపోతుందంట. తెల్ల బట్టలు కట్టుకొని నాకు ఆ నైట్ చెప్పలేదు, తెల్లారినాక చెప్పాడు ఈ విషయం ఈ సంగతి అని చెప్పిండు. ప్రార్థన చేసిన వెంటనే నాకు ఇంకా తాగాలనిపిస్తున్నాయంటే పైగా అప్పుడు ఉండట్లేదు హోటల్ మీద. అప్పటికే అన్నం తినక 3 రోజులే. ఇంకా చర్చిలో పోగానే జాన్సమ్మ చెల్లె ఉండి ఇంకా అన్నం వేసుకొచ్చింది. తిన్నాక అన్నం తిన్నప్పుడు ఇంకా అన్నం తిని అట్లా ఇంకా చర్చిలో ఉండి అట్లా వారం 10 రోజులు నా అమ్మ, మా నాయన, నేను ముగ్గురం. అయినా ఇక ఫోన్లు కూడా చేయలేదు నేను, మా అత్తగారికి చేయలేదు, మా భార్యకి ఎవరికి చేయలేదు. ఇక అయ్యగారు కూడా ఉండి అయ్యా నువ్వు ఫోన్లు కూడా ఏమవుతుంది, వాళ్ళకే తెలిసిపోతుంది, నువ్వు చర్చికి వస్తున్న సంగతి దేవుడే అలాంటి అప్పిస్తలే అని చెప్పని అంటే ఇక వాళ్ళకి ఫోన్లు చేయలేదు. సరే అని చెప్పని ఆడికి ఒక పొయ్యి కూడా అప్పటికి 2 నెలలు దాటినట్టే దాటింది. ఇక నేనే పోతానే పిల్లల మీద పానం ఉంటున్నాయంటే వద్దులే అనంతా ఇంకా దేవుడు మార్చాలి వాళ్ళే రావాలని చెప్పంటే పోయి చూసేస్తానయ్యా మరి అడిగి వస్తారా అని చెప్పంటే ఫస్ట్ సారి పోయినా కూడా మా అత్త నమ్మట్లేనండి. నువ్వు ఇట్లా ఎన్ని చెప్పలేదా, నువ్వు ఇట్లా ఎన్నిసార్లు పోలేదు అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంకోసారి పోయేస్తే అప్పుడు ఇంకా తయారయ్యి ఇంకా సరే అని చెప్పాను. అయ్యగారు ఉండి మళ్ళీ 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి పోయా అన్నాడు. ఇంటికి పోయాయంటే నేను బండి మీద ఆటో మీద వద్దామని చూసినాను. అప్పటికి బండి టాటా వేసి గొర్రెల పేరు కాడింది తీసుకొద్దాం అని చెప్పి అప్పటికి నేను మంచిగా అయినా అప్పటికే మన అన్నం తింటున్నా కడుపునిండా
మంచిగా అయినా దేని మీద మనసే ఉంటుంది, ఫోటోల మీద ఉందట్లే. మేమిద్దరం అయ్యగారు నేను బైక్ మీద పోయినాం, అనంతరం మా బైక్ మీద పోయి ఆ బోలంపల్లి కాడ బండి తీసుకొని వచ్చి ఇంకా నేను చర్చి దగ్గర పెట్టిపోదామంటే అయ్యా ఏమొద్దులే అయ్యా బండి తీసుకొని పోయాను పోయా అని చెప్పనేసరికి బండి తీసుకొని పేరవాళ్ళకి వచ్చినాం. పేరవాళ్ళకి వచ్చి మళ్ళీ పిల్లల కాడికి పోతాయంటే అడుగులు తీసుకుపోయాయని చెప్పాను. టాటాకి తీసుకొని గాంధీనగరం పోయినా. పోయి తీసుకొని అందరిని పిల్లలందరినీ మా భార్యని అందరిని తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మా భార్య ఒక వారం తర్వాత నేను చర్చికి పోదామంటే మా భార్య కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. చర్చికి వచ్చిన ఒక రెండు మూడు వారాలకు బాప్టిజం తీసుకుంటారా అని చెప్పిన తీసుకుంటాం. ఇద్దరం తీసుకున్నాం, బాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు మేము అందరం సంతోషంగా ఉన్నాం. మా కుటుంబం కూడా మాతో మా అమ్మ మా నాయన మా అన్నమ్మ వదిన కూడా ఇప్పుడు నేను ఇట్లా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదే మా అక్షమ్మ రమేష్ తెల్లవారినే కూర్చునేది. కోడరు కానీ 2 కోడరు కానీ తెల్లవారు తాక్కుంటే కూర్చునేది. వారు పండుకున్న పనుకుని ఒక్కనే మాట్లాడుకుంటూ కూర్చునేది. పైసలు ఎన్ని జోలింటే అన్నీ అయిపోయింది. అట్లా మళ్ళా బంగారం కూడా కుదిరిస్తున్నాయి. బంగారం కుదిరి తెచ్చుకొని అన్ని తాగినాయి. కుటుంబం వాళ్ళకి సంతోషంగా ఉన్నందుకు మీరందరూ మా మందిరానికి వచ్చిన అందరూ ప్రార్థన చేయమని చెప్పని కోరుకుంటూ అందరూ ప్రార్థన చేసినందుకు మా భార్య మా పిల్లలు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అయ్యా దేవుడు నీకు ప్రార్థన పెట్టుకొని చిన్నయ్యా వచ్చింది నాకు చెప్పిండయ్యా అంటే పెట్టుకుంటాయని చెప్పాను. సమయం ఒక వారం తర్వాత ఏమంటే ఒక వారం గ్యాప్ ఇచ్చినాయి గారు మన సండే రోజు ఆదివారం రోజు మంగళవారం పెట్టుకోవాలని చెప్పంటే సిద్ధపడాలని ఇద్దరం. ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నందుకు మా కుటుంబం కానీ మీరందరూ ప్రార్థన చేసినందుకు మీ ఇంత సంతోషంగా ఉన్నందుకు నాకు వందనాలు. అయ్యగారు నాకు వందనాలు.